హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, తిరుపతి స్టేషన్లో అయితే దిగాము. నెక్స్ట్ ఇలా కార్ తీసుకుని తిరుపతి కొండపైకి అయితే వెళ్తున్నాము. మేము తిరుపతి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 5:30 అలా అయ్యింది. సో ఆ వ్యూ అంతా కూడా చాలా మిస్ అయ్యాం. మొత్తం అంతా కూడా డార్క్గానే కనిపించింది. కొండపైన ఉన్న గోవిందనామాలు కిందికి లైటింగ్స్తో ఎంత బాగా కనిపించాయో. ఈ వ్యూ కూడా బాగుంది. సో ఇలా లగేజ్ అంతా చెక్ చేస్తారు కదా, అక్కడ కార్ దిగి మళ్ళీ కాశ్వి ఫ్రంట్కి అయితే షిఫ్ట్ అయిపోయింది. వాళ్ళ తాతగారి దగ్గర కూర్చుని వ్యూ అంతా బాగా ఎంజాయ్ చేసింది. చాలా బాగా చూసింది. మావయ్య గారు అటు చూడు ఇటు చూడు అంట అన్నీ చూపిస్తూ ఉన్నారు. మేము కొండపైకి వెళ్ళేసరికి పూర్తిగా తెల్లారిపోయింది. వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపించింది. ఈసారి రూమ్స్ మాకు చాలా బాగా వచ్చాయి. నందకంలో వచ్చాయి. గుడికి చాలా దగ్గర. కళ్యాణకట్ట కూడా నందకంలోనే కింద ఫ్లోర్లో ఉంటుంది. సో ఎక్కడికి తిరగక్కర్లేదు, అన్ని దగ్గర దగ్గరే ఉంటాయి కదా. సో ఇక్కడ రూమ్స్ అయితే చెక్ ఇన్ అవుతున్నాం. అక్కడ సైన్ చేసి ఇవన్నీ కీస్ తీసుకోవాలి కదా, ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. తిరుపతి కొండపై మాకు వచ్చిన రూమ్ ని ఇలా చిన్నగా రూమ్ టూర్ అయితే షూట్ చేశాను. చూడండి, బెడ్, సోఫా అన్ని కూడా చాలా నీట్ గా ఉన్నాయి. మేము కూడా బాగానే నీట్ గా ఉంచుకున్నాం. కానీ కోతులు వచ్చేసి మొత్తం అంతా అన్ని కత్తరి చేసేసాయి. ఇక్కడ విండోస్ ఉన్నాయి కదా, నేను మా అత్తమ్మ బట్టలు ఆరేసి దర్శనానికి అయితే వెళ్ళాము. వచ్చేసరికి ఇంకా రూమ్ ఎలా పడితే అలా ఉంది. మొత్తం అంతా కూడా చాలా చండాలం చేసేసాయి. అత్తమ్మ స్నాక్స్ తీసుకొచ్చారు, అంటే ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. మా హస్బెండ్ కూడా స్నాక్స్ తీసుకొచ్చారు అన్నాను కదా, మొత్తం అంతా పీకేసి రూమ్ నిండా వేసేసాయి. ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా. మళ్ళీ అత్తమ్మ నేను అంతా క్లీన్ చేస్తాం. ఇది మార్నింగ్ దర్శనానికి వెళ్లే ముందు అత్తమ్మ అండ్ అలానే తాతయ్య గారు ఇద్దరు తలనీళ్ళలు అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఫోన్ చూస్తుంది కదా, ఈవిడ కాశీకి ఫస్ట్ గుంట పుట్టి వెంట్రుకలు తీసింది ఆవిడే. కాశీని చూపించి ఈ పాపకి ఫస్ట్ గుంట పుట్టి వెంట్రుకలు మీరే తీశారు అన్నాను. ఆవిడ బాగానే గుర్తు పెట్టుకున్నారని నవ్వుకున్నారు. అత్తమ్మ తాతయ్య గారు తలనీళ్ళలు ఇచ్చాక మిగిలిన వాళ్ళందరూ కూడా 3 కత్తులు అయితే ఇచ్చాము. అదంతా అయిపోయాక రూమ్కి వెళ్ళే దారిలో చూడండి, ఈ కోతులే. మార్నింగ్ చూసి కాశీ చూడు ఎన్ని కోతులు ఉన్నాయి అని భలే నవ్వుకున్నాం. ఆఫ్టర్నూన్ చేసిన పనికి ఫుల్ చిరాకు వచ్చేసింది. గోవింద గోవింద గోవింద. మార్నింగ్ అలా త్వరగా రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి అయితే అవ్వలేదు. ఫోన్స్ కూడా రూమ్లోనే ఉంచేసాము. కళ్యాణం టికెట్లు తీశారు మా హస్బెండ్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నిజంగా ఎంత పీస్ఫుల్గా అయ్యిందంటే, ఆ కళ్యాణం చేయించుకున్నాక అరౌండ్ 15 minutesలో దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసరికి కొంచెం టైం పట్టింది, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇది వచ్చేసి దర్శనం అంతా కంప్లీట్ అయిపోయాక నేను, మా పాప, అత్తమ్మ మొత్తం ముగ్గురు రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫోన్స్ తీసుకుని వచ్చాం. ఇక్కడ నేను తిరుపతి డైరీలు తీసుకుందామని వెళ్ళాను, కానీ అక్కడ ఉన్న లైన్ చూసి సర్లే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందామని వెనక్కి అయితే వచ్చేసాను. చాలా క్రౌడ్ ఉన్నారు కదా, అంతసేపు లైన్లో కాశీతో నుంచోవడం అయితే అవ్వదు. మా హస్బెండ్ లడ్డూలు తీసుకురావడానికి వెళ్ళారు. సో లేదంటే తను వెళ్ళి తీసుకొచ్చేద్దరు. తను వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా సర్లే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేద్దామని అయితే వచ్చేసాము. కాశీ చూడండి భలే ఎగురుతుంది, అసలు చాలా బాగా ఎంజాయ్ చేసింది. కానీ ఆ రోజు జరిగిన డిసప్పాయింట్మెంట్ అంతా ఒకటే. మేము డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాక ఫోన్స్ తీసుకున్నాం కదా, పట్టలంగా వేసుకుంది, భలే రెడీ అయింది. ఎంత ముద్దుగా ఉందో, అసలు గొడవ చేయలేదు, అలానే బాగానే ఉంచుకుంది. కానీ నేనే పరికిని బాగా పొడుగు అయిపోయి పడిపోతుంది బాబా అని డ్రెస్ చేంజ్ చేస్తాను. అట్లీస్ట్ ఫ్రాక్ అన్నా ఇవ్వాల్సింది. వీడియోస్ అన్ని చూస్తుంటే అనిపిస్తుంది ఎప్పుడు ఇంత టైం దొరికేది కాదు. దర్శనానికి వెళ్ళడం, త్వరగా మళ్ళీ షాపింగ్ చేసుకోవడం, కిందకి దిగేయడం అన్నట్టు ఉండేది. గోవింద
పడిపోతావు కాశ్వి. ఈసారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అంతకన్నా హ్యాపీనెస్ అంటే ఇక్కడ దర్శనం అయ్యాక ఇక్కడే వెయిట్ చేసాము. మా వాళ్ళు లడ్డూలు తీసుకురావడానికి వెళ్ళారు. సో, మేము కూడా ఇక్కడే వెయిట్ చేసాము. ఇలా స్వామివారిని ఊరేగించడం ఎంత బాగా జరిగిందో మా దగ్గర నుంచే వెళ్ళాయి విగ్రహాలు కూడా భలే అనిపించింది. మార్నింగ్ కళ్యాణం జరిగింది కదా! సో, ఆ విగ్రహాలని ఇలా ఊరేగింపుగా అయితే తీసుకువెళ్తున్నారు. ఒక 2-3 టైమ్స్ అన్నా తీసుకువెళ్లారు. నాకు ఆ సేవల పేరు అంతగా గుర్తులేవు కానీ అత్తమ్మ అది ఇది అన్నీ చెప్తూ ఉండేవారు. కానీ నాకు అంతగా ఐడియా లేదు. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఉయ్యాల సేవ అయితే జరుగుతుంది. మార్నింగ్ కళ్యాణం జరిగిన విగ్రహాలకి ఇక్కడ ఉయ్యాల సేవ అయితే జరుగుతుంది. ఇలా వీడియోలో చూసే కన్నా రియల్గా చూస్తే భలే అనిపించింది. అందరూ కూడా ఎంత కామ్గా ఉండి బాగా చూస్తున్నారో. కాశీ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. ఇవన్నీ కూడా దగ్గరికి వెళ్ళి చూడగలిగాము మార్నింగ్ దర్శనం అయిపోవడం వల్ల. అలా స్వామివారికి ఉయ్యాల సేవ అయిపోగానే స్వామివారిని ఊరేగింపు కోసమని ఇలా ఏనుగులను అయితే తీసుకువస్తున్నారు. ఇక్కడ డబ్బులు ఇస్తే ఏనుగు తొండంతో దీవిస్తుంది. సో, అలా మావయ్య గారు కాశీని కూడా తీసుకువెళ్దాం అనుకున్నారు కానీ కాశీ చాలా భయపడిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. స్వామివారిని ఊరేగిస్తున్నారు. ఇప్పుడు టీవీలో చూడడమే కానీ ఇలా లైవ్గా చూసేసరికి చాలా బాగా అనిపించింది. గోవింద 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 గోవింద. కాశీ దండం పెట్టుకో. గోవింద గోవింద. మార్నింగ్ స్వామివారి దర్శనానికి వెళ్ళేసరికి వరాహస్వామి దర్శనం అవ్వడం అయితే అవ్వలేదు. చాలా క్రౌడ్ ఉన్నారు. చాలా పెద్ద లైన్ ఉంది. సో, ఇప్పుడు దర్శనానికి వెళ్తే మళ్ళీ కళ్యాణంకి లేట్ అయిపోద్దని ఫస్ట్ స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళి ఆ దర్శనం అంతా కంప్లీట్ అయిపోయాక వరాహస్వామి దర్శనం కూడా చేసుకున్నాము. అంతా కూడా చాలా బాగా జరిగింది. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి మా పాప నేను ఫ్రైడ్ రైస్ కావాలంటే ఇలా రూమ్ కింద హోటల్లోనే ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాము. సో, అలా తిరుపతి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ డే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకుని నైట్కి విజయవాడ దర్శనానికి అయితే వెళ్ళాము. అవి కూడా చాలా బాగా జరిగాయి. అదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. Hope you guys like this video. Please do like, share and subscribe to my channel Kash Visual 2021. Bye bye. See you in next video.